దేవుని ప్రశస్త నామములో కూడినటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ శుభములు దీవెనలు తెలియచేస్తూ, దేవుడు తన మహాకృప ద్వారా ఈ దానియేలు తరహా ఉపవాస వ్రత దినాలలో సాయంకాలాలు మనము దేవుని సన్నిధిలో 20 దినాలు గడపటానికి ప్రభు సహాయం చేశారు. మనం ఈరోజు 20వ రోజులో ఉన్నాం. మనం రేపటితో ఈ చిన్న బిడ్డలకు తైలాభిషేక ప్రార్థనతో మనం ఉపవాస ప్రార్థనలను ముగించుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాల్లోంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాల్లో ఉన్నటువంటి మనము వచనాలను చదువుకుందాం. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. సశరీరులుగా యేసయ్య పునరుత్థానం జరిగినప్పుడు అనేక మంది లేపబడ్డారు, అనేక మంది కనపడ్డారట. ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది. సో మనం చదువుకున్న ఈ లేఖనమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లుగా ఈ విషయమై సహవాసాలలో ఎదుగుతున్న మనం కూడా ఏ విధంగా ఈ పునరుత్థాన శక్తిని బలాన్ని పొందుకోవాలో మనము ధ్యానించి ప్రార్థించి ఆ శక్తిని సంపాదించుకున్నట్లుగా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుంటూ, కృప కలిగిన, కరుణ కలిగిన, జాలి కలిగిన, కరుణా సంపన్నుడైన మా తండ్రి, ఈ 20వ రోజు ఉపవాస ప్రార్థనలో మాకు అనుగ్రహించిన ఈ ఆలోచన, మేము నిశ్చయంగా కలిగి ఉండవలసిన ఈ దీవెనకరమైన బలమును అనుగ్రహించేటటువంటి ఈ ప్రత్యేకమైన అంశమును మేము ధ్యానిస్తూ ఉండగా కావలసినటువంటి శక్తిని, బలమును, అవగాహన చేసుకునే స్వభావమును, హెచ్చరిక వచ్చినప్పుడు సరిదిద్దుకోవడానికి ఇష్టపడే స్వభావం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ చదవబడినటువంటి లేఖనాల్లో మనం గమనించినప్పుడు 53వ వచనంలో, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసయ్య పునరుత్థానునిగా తండ్రి అయిన దేవుని చేత 3వ దినాన తిరిగి లేపబడటం మాత్రమే కాదు, ఆయన సిలువలో చనిపోయినప్పుడు గర్భాలయపు తెర నడిమికి చెనకటమే కాకుండా భూమి వణికిపోయి బండలు బద్దలైపోయి సమాధులు తెరవబడిపోయినాయట. అప్పుడు తెరవబడినప్పుడు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినాయి. లేవటమే కాదు, వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. యెరూషలేములో ఆ ప్రాంతమంతా కనబడి అనేక మందికి వారిని వారు కనపరుచుకున్నారు. ఎటువంటి దేహాలతో? పునరుత్థానపరచబడిన దేహాలతో, మహిమ శరీరాలతో అనేకులకు కనబడటం అంటే ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. వారందరి విషయాలలో మనం ఆలోచించినప్పుడు మనకు ఆ భాగ్యం లేదు. కానీ గమనించండి, అటువంటి ప్రత్యక్ష అనుభవంలో మనము నేరుగా పాల్గొనలేకపోయినా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణములోను, శ్రమలలోను, భూస్థాపనలోను, పునరుత్థానములోను సహానుభవం కలిగిన వారుగా ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన పునరుత్థాన శక్తిని, బలాన్ని మనము నిశ్చయంగా పొందుకోగలుగుతాము.
28వ అధ్యాయం మత్తయి సువార్త 1-7 వచనాలలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమము వలె తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వాని వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురని ఇదిగో మీతో చెప్పి తిననెను. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, యేసయ్య పునరుత్థానానికి దృఢమైన బలమైన సాక్ష్యాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడినటువంటి సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. అది ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. ఎవరి సమాధులు కూడా ఖాళీగా ఉండవు, ఎవరి సమాధులను కూడా తీయరు. కొన్ని దేశాల్లో సమాధులంటే భయం, కొన్ని దేశాల్లో సమాధులంటే చాలా ప్రియం. ఎందుకనంటే వారి పితరులైన ఆత్మీయులైన వారి బాగా వారి ప్రేమను పంచుకున్న సన్నిహితులైన వారందరి దేహాలు ఇక్కడే ఉన్నాయని వారు చక్కగా ఆ ప్రాంతాలని చాలా సుందరంగా ఉద్యానాలు వనాల్లాగా తయారు చేసి పిక్నిక్స్కి వెళ్ళి చక్కగా గడుపుతుంటారు. క్రైస్తవులమైన మనకు ఈ మరణ భయము, ఈ విషయాల్లో పిశాచుల భయం, దయ్యాల భయం, వాయుమండల శక్తుల భయాలు మనకు ఉండకూడదు. ఎందుకనంటే మరణం మీద, తర్వాత ధర్మశాస్త్రం మీద, తర్వాత మనలను కట్టిపడేసినటువంటి అనేక శాసనాల మీద యేసయ్య మరణము, భూస్థాపన, పునరుత్థానం ఇవన్నీ కూడా విజయాన్ని అనుగ్రహించాయి, గొప్ప విజయాలను అనుగ్రహించాయి. అందువలన మనము నిరంతరం కూడా పునరుత్థానమును ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి జననము, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం, ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది అని అడిగితే రెండు విషయాలు ప్రాముఖ్యమైనవే. యేసయ్య జననం ప్రాముఖ్యమైనదే. ఆయన నరావతారిగా ఈ భూమి మీద మానవాళి యొక్క జన్మకర్మ పాపములను, శాపములను, మరణ భయమును, మరణపు బలాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి, సర్వమానవాళి పాపములు పరిహరించడానికి ఒక వధగొర్రె పిల్లగా యజ్ఞ పశువుగా ఈ భూమి మీదకి రావటం, ఈ భూమి మీద 33.5 సంవత్సరాల పాటు జీవించటం, 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించటం, తదుపరి ఆయన కలువరి సిలువలో మరణించటం, పాతిపెట్టబడి 3వ దినాన సజీవునిగా పునరుత్థానునిగా తిరిగి లేవటం, ఇవన్నీ కూడా మనము నిరంతరము సాక్షులుగా సాక్ష్యం ప్రకటిస్తూ ఉండవలసి ఉంది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన దినము ప్రాముఖ్యమైనదే, పునరుత్థానము కూడా ప్రాముఖ్యమైనదే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ భూమి మీదకి పంపబడిన ఉద్దేశపు నెరవేర్పు పరిపూర్ణమైంది పునరుత్థానం ద్వారా. ఆయన మరణము, భూస్థాపన ఇవన్నీ కూడా పరిపూర్ణము. ఆయన చేయటానికి వచ్చిన పని పరిపూర్ణతను సూచిస్తున్నప్పుడు ఈ పునరుత్థానము మరింత పరిపూర్ణతను, క్రైస్తవ్యానికి గొప్ప బలాన్ని, గొప్ప శక్తిని సమకూర్చిపెట్టింది. ఈ బలాన్ని ప్రకటించడం కొరకే ఆది అపోస్తలులైన వారు ఏ ప్రాంతాలకు వెళ్ళినా వారు ఈ పునరుత్థానాన్ని ప్రకటించకుండా ఆగలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, జీవితము, మరణము, భూస్థాపన, పునరుత్థానము, ఆరోహణము, అవరోహణము, దైవరాజ్యము, వీటన్నింటిని గురించి ఆలోచించినప్పుడు వీటన్నింటిలో చాలా శక్తివంతమైన సంభవం, ఘట్టము ఏంటంటే పునరుత్థాన ఘట్టం. ఈ పునరుత్థానం చాలా శక్తివంతమైనది.
అభ్యంతరాలున్న దినాలలో ఆది అపోస్తలులు ఈ పునరుత్థానాన్ని ప్రకటించి, అనేక వ్యతిరేకతల మధ్యలో ఈ పునరుత్థానాన్ని ప్రకటించి, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించి అందరూ హతసాక్షులైపోయారు. దారుణమైనటువంటి విధానాలలో వారు చంపబడ్డారు, హత్యగావించబడ్డారు, హతసాక్షులైపోయారు. అందుకని మనందరం కూడా ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి ఈ సహవాసము, సంఘము అనేటటువంటిది ఎటువంటిదంటే ఆది అపోస్తలుల పునాది మీద కట్టబడిన సంఘం. ఆయన స్వరక్తమిచ్చి కన్నటువంటి సంఘం. పేతురుతో వాగ్దానం చేయబడిన సంఘం. ఈ బండ మీదే నా సంఘమును కడతాను. ఒక బలమైనటువంటి పునాది మీద మనము కట్టబడ్డాము. అదే పునరుత్థాన శక్తి. మరి క్రైస్తవులందరూ కూడా ప్రతి ఆదివారము ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దేవుని ఆరాధించడానికి, ఆరాధనలకు వెళ్ళే ఉద్దేశం ఏంటి తెలుసా? ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు? దాని వెనుక పునరుత్థాన బలాన్ని ప్రతి ఆదివారం సమకూర్చుకొని, అటు శరీర సంబంధమైన బలము, ఇటు జీవన విధానానికి కావలసిన శక్తిని సమకూర్చుకుంటూ ఆదివారము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలాన్ని, భక్తి విషయంలో దేవునితో ఎక్కువ లోతైన సహవాసం కలిగి ఉంటూ, సహోదరులతో ఐక్య సహవాసం కలిగి, ప్రభువుని ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో శరీర ప్రాణాత్మలను ఐక్యపరిచి ఆయనను ఆరాధించి స్తుతించి ఆ మిగిలిన దినాలు కావలసినటువంటి శక్తినంతా సమకూర్చుకొని మనము ఈ యేసయ్య రెండవ రాకడ లోపుగా ఆత్మ సంబంధమైన అలంకారాలు, బలం సమకూర్చుకుంటూ ముందుకు ఎదగవలసినటువంటి ఆశీర్వాదకరమైన పరిణామం మన ముందుంది. అందులోనే మనం ఎదగాలి. సహవాసంలో ఎంతమంది అయితే ఇంకా ప్రభువుని ఎరగకుండా, పునరుత్థాన అనుభవంలో పాలు పంపులు పొందకుండా ఉన్నట్లయితే వారందరి ఎడల మనకు బాధ్యత ఉంది, భారం ఉంది. నిరంతరం ప్రార్థన చేయాలి. ఒకానొకప్పటి వ్యతిరేక పరిస్థితులు లేవు ఇప్పుడు. 2024 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యతిరేకతలు ఇప్పుడు లేవు. కానీ కొన్ని చోట్ల తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయి. ఈరోజు నిన్నను ఒక వ్యక్తి ఫోటో పెట్టారు. వేరే రాష్ట్రంలో, మన దేశంలోనే వేరే రాష్ట్రంలో సువార్త ప్రకటిస్తూ మంచి తెలివైన, బాగా గొప్ప చదువరైన ఒక పాస్టర్ గారిని, యవనస్తుడిని, మతోన్మాదులైన వారు భయంకరంగా కత్తిపోట్లతో పొడిచి చంపేశారు. అంటే పొడిచారు, సీరియస్ అయితే హాస్పిటల్లో పెట్టారు, ప్రార్థన చేశారు. చాలా సివియర్గా దెబ్బలు తగిలినందువల్ల, గాయాలైనందువల్ల తాను చనిపోయారు. ఇప్పటికీ వ్యతిరేకత లేకపోలేదు. కానీ మనకు ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛలో, ప్రభు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో, అంతేకాదు అవకాశం దొరికినప్పుడల్లా మన ప్రయాణాలలో దేవుని ఎరగని వారు, వారి మాటలు, వారి చేతలు, వారి విచ్చలవిడితనం, వారి దురలవాట్లు ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాల్లో, ట్రైన్స్లో వెళుతున్నప్పుడు, ఎక్కడైనా భోజనానికి ఆగినప్పుడు కనబడుతూ ఉంటాయి. అక్కడ మన హృదయంలో ఒక మంట మండాలి. యేసయ్య పునరుత్థానం, ఆ శక్తి, దాని గురించిన సందేశం, వార్త వీరికి తెలుసో లేదో, వీరికి అందిందో లేదో, అంది నిర్లక్ష్యంగా ఉన్నారా, అసలు అందకుండా వ్యతిరేకంగానే ఉన్నారా, మొదటి నుంచి అసలు తెలియకుండా ఉన్నారా? ఇవన్నిటిని గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదే అధ్యాయం అదే పుస్తకం, అదే సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యాన ఉందునని చెప్పాను. దేవుని సన్నిధి అనే దానిని మనం ఎప్పుడూ వెతికి అక్కడ దేవుని శక్తిని మనం అనుభవించాలి. అదే పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి మనందరినీ కూడా సజీవులుగా నిలబెట్టి ఉంచుతుంది. ఎప్పుడు మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ కూడా రోజు రోజు ఏమైపోవాలి? ప్రక్షాళన చేయబడాలి, తొలగిపోతూ ఉండాలి.
దినదినము దేవునికి దగ్గరగా అవుతూ ఉండాలి. మనం ప్రార్థనాత్మతో, విజ్ఞాపన ఆత్మతో దేవుని సన్నిధిలో మనల్ని చూచినప్పుడు మనం బలవంతులుగా కనబడాలి. నరులుగా శరీరం ధరించినందువల్ల శరీర బలహీనతలు రాకుండా ఉండవు. మనమేమి అతీతులం కాదు, శరీర సంబంధమైన బలహీనతలకు అతీతులం కాదు. వస్తాయి, మన ఆహారపు అలవాట్లను బట్టి వస్తాయి, మన జీవన విధానాన్ని బట్టి వస్తాయి, మనం ఉన్న వాతావరణాన్ని బట్టి వస్తాయి, వంశ పారంపర్య స్థితులను బట్టి వస్తాయి, ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగాల వల్ల వస్తాయి, రకరకాల కారణాల వల్ల వస్తాయి. కానీ ఏ బలహీనతలకు కూడా దేవునిలో మనము ఎదగటం విషయంలో కానీ, పునరుత్థాన బలాన్ని అనుభవించడంలో కానీ, ప్రకటించడంలో కానీ అడ్డు కాకూడదు. అవి లెక్క చేయకూడదు. వాటిని ప్రతి ఆదివారం, ప్రతి పునరుత్థాన దినం ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఆరాధనలో పాల్గొని పునరుత్థాన బలాన్ని, శక్తిని సమకూర్చుకొని ఆ గడిపేటటువంటి దినాలన్నింటిలో నూతన బలాన్ని, శక్తిని మనం నిరంతరము పొందుకుంటూ కొనసాగాలి. అటువంటి క్రమంలో మనము స్థిరపరచబడాలి, మన కుటుంబాలు స్థిరపరచబడాలి. శరీరానికి స్నానం లేకపోతే దుర్గంధం వచ్చి విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు వచ్చి ఎలాగైతే బయట వారి చేత అసహించుకోబడతామో, జబ్బుల పాలైపోతామో, కడుపుకు ఆకలేసినప్పుడు త్వరగా తినకపోతే ఏ విధంగా మనము దడదళ్ళాడిపోయి నీరసం, నిస్సత్తువుకు వచ్చేస్తామో, భక్తి లోపిస్తే, దేవుని ఆరాధనలో, దేవుని మందిరంలో పాల్గొని ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే మన జీవము ఆ విధంగా అల్లాడుతున్న అనుభవంలో మన జీవితాలు సమర్పించుకోవాలి. అలాంటి స్థితిగతులకు మనము సిద్ధపడాలి ఆత్మ సంబంధంగా. అందుకని క్రీస్తు వారి పునరుత్థానముతో సహానుభవం కలిగిన వ్యక్తులుగా మనము ఇప్పటికే మలచబడి ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఒకసారి వెలిగించబడి తిరిగి మరలా మినుకు మడే స్థితి మనకొద్దు. దేవునిలో మనందరం నిరంతరం బలపరచబడాలి. ఆ క్రమం మన నుంచి దూరం అవటానికి వీల్లేదు. యేసయ్య రక్తంలో కడగబడిన అనుభవం, పాపములు క్షమించబడిన అనుభవం, పునరుత్థానములో ఏకీభవించిన అనుభవం, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అంతేకాదు, కేవలము మనము ఈ పునరుత్థానాన్ని గుర్చినటువంటి సందేశాలు ఒక ఈస్టర్ సందర్భంలో మాత్రమే వినటం అనేది కాదు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పునరుత్థానానికి సంబంధించిన సందేశాలు, దానితో ముడిపడి ఉన్న అనేక ఆలోచనలను మనం వినాలి, ధ్యానించాలి. దైవజనుల సందేశాల ద్వారా వినాలి, బలపరచబడాలి. క్రైస్తవ జీవితానికి, సమాజానికి పునరుత్థానము ఆధారమైనటువంటిది. ఆధారం 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 క్రైస్తవ జగతికి పునరుత్థానమే, క్రైస్తవ జగతికి పునరుత్థానమే శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం, శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం, ఆధారం 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 ఆధారం. అందువల్ల ఈరోజు మనము ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు ఏమని మనము చేయాలంటే మీకు తెలుసు, అనుభవజ్ఞులే. అయితే నా బాధ్యతగా నేను చెప్పాల్సింది ఏంటంటే, పునరుత్థాన శక్తి మనలో ఎంత ఉంది? క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఆ మరణపు స్థితిలోనే ఉంచకుండా పునరుత్థానుని చేసి మహాశక్తితో
ఆయనను తిరిగి లేపినటువంటి ఆ బలాన్ని మనందరికీ అనుగ్రహించారు. ఆదివారం పునరుత్థాన దినం దేవుని సన్నిధికి వస్తూ మనకున్నటువంటి మనసు నిండా నిండి ఉన్నటువంటి చింతలు, చీకులు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక కలతలు, కుటుంబాల అస్తవ్యస్త పరిస్థితులు, అనారోగ్యాలు, బలహీనతలు, వీటన్నింటినీ బట్టి మనము కృంగుదలతోనూ, నిరాశ నిస్పృహలతోనూ, నిస్సత్తువుతోనూ, అల్ప విశ్వాసంతో, ఈ స్వభావాలతో దేవుని మందిరానికి వచ్చి ఆదివారపు ఆరాధనలో పాల్గొంటే ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. కానీ పునరుత్థాన శక్తితో, బలంతో నింపబడకుండానే వెళుతూ ఉండవచ్చు. పరీక్షించుకోవాలి. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల పరిస్థితులు ఏమైనా దేవుని వాక్కు ద్వారా బలపరచబడి పునరుత్థాన శక్తితో నేను నింపబడాలి అనుకుంటున్నప్పుడు ఏమైతే అభ్యంతరకరంగా మీకు అనిపిస్తున్నాయో వాటిని అధిగమించి దేవుని సన్నిధిలో శరీర ప్రాణాత్మలను ఐక్యపరచి ఆత్మతో, సత్యముతో, విరిగి నలిగిన హృదయంతో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఆరాధించి ప్రభు సన్నిధిలో తృప్తి చెంది పునరుత్థాన బలంతో తర్వాతి వారంలోనికి కాళ్ళు పెడుతున్నామా మనం, లేదా పరీక్షించుకోవాలి. కేవలం 2.5 గంటలో, 2 గంటలో, 3 గంటలో కాలక్షేపం చేస్తూ పునరుత్థాన బలాన్ని మనం పొందకపోతే మరలా వచ్చే ఆదివారం లోపు గడిపేటటువంటి ఆ దినాలు మనకు కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందిని కలిగిస్తాయి. జాగ్రత్త. మనకున్న చదువు, మనకున్న ఉద్యోగం, మనకున్న బలం, మనకున్న ఏయో బలాన్ని కలిగించే పౌష్టిక ఆహారాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎత్తు అయితే దేవుని కాపుదల లేకపోతే, దేవుని భద్రత లేకపోతే, దేవుని సన్నిధిలో పొందుకున్న పునరుత్థాన బలాన్ని కనుక మనం కలిగి ఉండకపోతే ఆ వచ్చే వారం అంతా నిస్తేజంగా, నిస్సత్తువుగా జీవితం గడిచిపోద్ది. నేను అలానే భావిస్తూ ఉంటా. దేవుని సన్నిధిలో నిండారుగా ప్రభువుని ఆరాధించడం, ఫోన్లు చూసుకోవటం, కొంతమంది పక్కన పిల్లల ఇబ్బందులు, పిల్లల డిస్టర్బెన్స్, కొంతమంది పక్కన వాళ్ళు వేరే తలంపులతో ఉన్నప్పుడు మాట్లాడుకోవటం, కొన్నిసార్లు పాటలు వినబడుతున్నప్పుడు వాటిలో ఇన్వాల్వ్ కాలేకపోవడం, నచ్చిన పాట, నచ్చని పాట, ఇట్లాంటి ఆలోచనలు ఇవన్నీ వద్దు. పూర్తిగా దేవునికి మన బతుకును సరెండర్ చేసేసుకొని, ప్రభువా నీలో నేను ఆనందిస్తాను. కొద్దిమంది ఆనందిస్తున్నారు ప్రభువుల సన్నిధిలో, ఆయన ప్రసన్నతను, మహిమను, పరిశుద్ధాత్మ ఆవరింపును అనుభవిస్తున్న వారు ఉన్నారు, లేదంటలేదు. కానీ ఎంతోమంది ఈ గొప్ప ఆశీర్వాదమును, అనుభూతిని కోల్పోతున్నారు. అటువంటి పునరుత్థాన బలాన్ని కలిగి ఉన్నప్పుడే మనం పరిశుద్ధ అలంకారులుగా, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ నింపుదల కలిగిన బిడ్డలుగా దేవుని రాజ్యములో మనం ఎదుర్కోగలం. అందుకని మనము దేవునిలో, పరిశుద్ధతలో, పునరుత్థాన బలం ద్వారా కొనసాగటానికి మనందరి మీద దేవుని కృప ఆవరించి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? దేవుని కృప ఆవరించి ఉండాలి. దేవుని కృప ఆవరింపు కొరకు నిరంతరం ప్రార్థన చేయాలి. అయ్యా, నీ కృప మా వెంట రావాలి, నీ కృపను తిని, నీ కృపను త్రాగి మేము బతకాలి. అందుకనే ప్రభువా, నీ మహిమలో మేమందరం కూడా, నీ పునరుత్థాన మహిమలో మేమందరం ప్రతి ఆదివారం అనుభవించాలి, ఆనందించాలి. అందుకనే మనందరం కూడా ఈ పూట ప్రభు సన్నిధిలో, అయ్యా నేను గడిచిన వారాలలో ఏ విధంగా నీ సన్నిధిలో గడిపానో, వచ్చాను అలానే వెళ్ళిపోయాను, లేదా వచ్చాను కొంత ఏదో సంతోషంగా ఉన్నాను, వచ్చాను పునరుత్థాన బలాన్ని అనుభవించలేకపోయాను అనే ఆలోచన. మరి కొన్నిసార్లు అస్సలు నేను రాలేకపోతున్నాను ఆరాధనలకు, ఏవో కారణాలు నా హృదయంలో నిండుకున్నాయి. దుష్టుడు పలానా కారణం ద్వారా నన్ను బలహీనపరిచి మందిర పరిచర్య మీద, దైవజనుని కుటుంబం మీద, దైవజనుని ఆలోచన మీద వ్యతిరేక భావాలు నాలో పెంపొందింప చేసి నన్ను దేవుని మందిరంలోనికి రానివ్వకుండా చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దొరకవలసిన పునరుత్థాన శక్తిని, బలాన్ని నేను పొందుకోలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించి పునరుత్థాన బలంతో నేను నింపబడటానికి ఇష్టపడుతున్నాను, నీ సన్నిధికి వస్తాను ప్రభు అని ప్రార్థన చేయాలి. వస్తున్నవారు గడిచిన వారం పునరుత్థాన బలంతో నింపబడితే ఈ వారం అంతా దేవుని స్తుతిస్తూ, కృపలో కొనసాగుతూ, తిరిగి మరలా దేవుని సన్నిధిలో గడిపే పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుందా,
దైవజనుల ద్వారా సిద్ధపరచబడిన జీవాహారం మన్నా నాకు ఎప్పుడు దొరుకుతుందా? ఈ వాక్యం ద్వారా, వాక్యంలో భావాల ద్వారా ఎప్పుడు నేను బలపరచబడతాననే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని దావీదు భక్తుని ఆతురత మనం కూడా కలిగిన వారమై దేవుని సన్నిధిలో వెంపర్లాడుతూ రావలసినటువంటి ఆవశ్యకత, అగత్యం ఉంది మన జీవితాలకు. ఎంతమందినో చూస్తున్నాం, వేకువజామునే లేచి 4 గంటలకు పనులన్నీ చక్కబెట్టుకొని అందరికంటే ముందెళ్ళాలి, ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల వరకు ఎక్కడ మిస్ కాకూడదని తపనతో దేవుని సన్నిధికి వచ్చేవారు ఉన్నారు. ఆ స్థితి, ఆ ఆలోచన మనలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ రాకపోతే ఈరోజు పరీక్షించుకొని, ప్రభువా మా సహవాసంలో ఇప్పటికీ ఇంకా పాప క్షమాపణ నిశ్చయత పొందకుండా, మేము పరిశుద్ధులుగా మార్చబడాలనే ఆలోచన మర్చిపోయి, ఇంకా పరిశుద్ధులుగా మార్చబడకుండా, ఇంకా బాప్తిస్మ అనుభవం లేకుండా, పాప క్షమాపణ నిశ్చయత పొందకుండా, ఇంకా పునరుత్థాన శక్తిని అనుభవించకుండా, నీ బల్లలో చెయ్యి మోపకుండా, చెయ్యి పెట్టకుండా ఉన్నటువంటి సహవాసంలో యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరినీ పునరుత్థానం బలాన్ని అనుభవించాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇప్పటికే రక్షింపబడి బాప్తిస్మ పొంది క్రొత్తగా సహవాసంలో చేర్చబడిన వారు కూడా ఒకవేళ నిర్లక్ష్యంతో పునరుత్థాన బలాన్ని ఆదివారపు ఆరాధనలో పొందకుండా ఉంటే వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని బలమైన తూర్పు గాలి, పరిశుద్ధాత్మ గాలి మన సహవాసం మీద, మన కుటుంబాల మీద, మన స్నేహితుల మీద, మన తోటి సహ విశ్వాసుల జీవితాల్లో, కుటుంబాల్లో వీచి మనందరం కూడా పునరుత్థాన శక్తిని, బలాన్ని పొందుకొని సర్పము శిరస్సును చితకగొట్టబడిన, మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆ యేసయ్య మరణ భూస్థాపన పునరుత్థానాల్లో పాలిభాగస్థులమయ్యి భూమి మీద శక్తివంతులుగా ఉందాం. ఇప్పుడంతా కూడా ఆర్థడాక్స్ సంఘాలు ఈ 40 దినాల భస్మ బుధవారం నుంచి మంచి శుక్రవారం వరకు ఉన్నటువంటి ఈ దినాలన్నిటిలో వీటన్నింటిలో సిలువ శ్రమలను, సిలువ ధ్యానాలను ఆ 14 స్థలాలలో చేస్తున్నటువంటి సిలువ ధ్యానాల విషయంలో అనేక మంది ప్రార్థనలతో గడుపుతూ ఉన్నారు. అది ఎంతో ప్రశంసనీయమే. ఈ ప్రార్థనలలో ప్రతి వారు కూడా పునరుత్థానానికి సంబంధించినటువంటి శక్తిని నింపుకునేవారుగా ఉండాలి. కేవలం ఈస్టర్ రోజు మాత్రమే కాకుండా మిగిలిన దినాల్లో కూడా పునరుత్థాన శక్తిని, బలాన్ని పొందుకునేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. మహాఘనుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రోజున మేము ధైర్యంగా, బలంగా నిన్ను ఆరాధించే బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నామంటే మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పునరుత్థానం ద్వారా మాకు అనుగ్రహించబడిన ఆ శక్తిని బట్టే ప్రభువా. కనుక ఇంకా ఆ శక్తిని అనుభవించని వారు, ఆ శక్తిని ఆశ్రయించిన వారు మా సహవాసాలలో, కుటుంబాలలో, సంఘాల్లో ఉన్నారు. వారందరూ కూడా పునరుత్థాన అనుభవంలోనికి రావటానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములలో సహానుభవం కలిగిన వారుగా ఉండటానికి కృప చూపించండి. ఎవరిమైతే ఇప్పటికే ఆ అనుభవంలోనికి వచ్చి ఉన్నామో ప్రతి ఆదివారము ఆ బలమును రెన్యువల్ చేసుకుంటూ, నీలో ఆత్మీయతలో ఆనందిస్తూ, ఆత్మలో నింపుదలలో ఎదుగుతూ, ఫలించి అనేకులకు ఆ బలాన్ని రుచి చూపించేవారుగా, ఆ పునరుత్థాన శక్తిని లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రకటించే పత్రికలుగా మమ్మల్ని అందరిని వాడుకొనమని నజరేయుడిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.